గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి కానీ పొజిషన్ బట్టి కానీ ఎదుట వారిని మనము తక్కువ చేసిన, ఒక నీతిమంతుని బాధపరిచిన, దానివల్ల కలిగే నష్టం ఎంత భయంకరమైనది అనేది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. యేసు ప్రభు నీతిగా యథార్థంగా ఉంటూ అనేకులకు లాభకరంగా, మేలుకరంగా, రక్షణకరంగా ఉన్న యేసు ప్రభుని సిలువ వేసి చిత్రహింసలు పెడుతున్న సమయంలో అటు యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు అంటారు, అమ్మ నా గురించి ఆడొద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఆడండి. ఎందుకో తెలుసా? రాబోయే దినాలు చాలా భయంకరమైన దినాలు. దానికి కారణం ఏంటో తెలుసా? పశ్చిమరానునైన నాకే ఇంత ఘోరంగా మీరు చేస్తుంటే ఎండిన దాని పరిస్థితి ఏంటంటాడు. చదువున్నమాట. లోకాసు వార్త 23:31. వారు పశ్చిమరానుకి ఎలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు తను తాను పశ్చిమరానుతో పోల్చుకున్నాడు. భక్తుడైన దావీదు అంటాడు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. పచ్చని చెట్టు దేనికి సాదృశ్యం? ఫలవంతమైన, జీవమైన, మేలైన క్రియలు చేసే వ్యక్తికి సాదృశ్యం. ఎండిన చెట్టు యేసు ప్రభు తన్ను తాను నేను నిజమైన ద్రాక్షవల్లిని చెప్పుకుంటున్న అపమానులైన అంటాడు, ఎవరైనాను నాతో అంటు కట్టబడకపోతే అవి పారవేయబడి ఎండిపోవును, దాన్ని కాల్చివేయను అనే మాట యోహాను సువార్త 15:6 ఉంటుంది. అంటే పచ్చని చెట్టుకి ఎండిన చెట్టుకి ఇక్కడ మనకి క్లియర్గా అర్థం కావాలంటే సింపుల్. దేవునితో అంటు కట్టబడి దేవునిలో జీవిస్తున్నవాడు పచ్చని చెట్టు, దేవునికి దూరమైపోయి లోకానుసారంగా జీవించిన వాడు ఎండిన చెట్టు. దేవునిలో ఉన్నవారిని ఇంత హింసలు పెట్టినప్పుడు దేవునికి విరోధంగా ఉన్న వారికి తీర్పు జరగకుండా ఉంటుందా? అసాధ్యం. ఖచ్చితంగా జరుగుతుంది. సామెతల్లో 11:31 మహాజ్ఞాని సొలొమోను అంటారు, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు కదా. నీతిమంతులకే తీర్పు ఉంటుంది కాబట్టి ఇంకా భక్తిహీనులకు తీర్పు ఉండకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని బట్టి వెర్రివీగిపోతూ దీనుల ఎడల, నీతిమంతుల ఎడల అన్యాయపు తీర్పులు తీరుస్తుంటే వారిని దేవుడు అప్పుడు విడిచిపెట్టలేదు, ఇప్పుడు విడిచిపెట్టడు. హామాన్ అనే వ్యక్తి తన అధికారముతో మొర్దెకైని నీతిమంతుని హింస పెట్టాడు. దానికి ఎన్ని రెట్లు శాప శిక్షను అనుభవించాడు హామాన్. రాజు అయినటువంటి అహాబు నేనే రాజుని, నన్ను ఎవడేం చేయగలడు అని అనుకున్నాడు. దైవ సేవకుడని ఏలియాని బాధపరిచాడు. అహాబు పరిస్థితి ఏంటి? అతని రక్తం కుక్కలు నాకే. ఈరోజు దేవుడు మనకి అధికారం ఇస్తే, ధనం ఇస్తే, ఉన్నత స్థితి ఇస్తే దాన్ని బట్టి మన విర్రవీగి మన కింద పనివారినే కానీ మరి ఏ వ్యక్తి విషయంలో కానీ ఇంకొకరి అండ చూసుకుని దీనుల ఎడల కానీ నీతిమంతుల ఎడల కానీ మనం సరైన విధంగా ప్రవర్తించకపోతే దానివల్ల వచ్చే నష్టము, దానివల్ల వచ్చే కష్టము మనం భరించలేంది. యేసయ్య చెప్తున్న మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నీతిమంతుడినైన నాకు, ఫలవంతమైన జీవితం జీవించిన నాకు, మీకు మేలుకరంగా జీవించిన నాకే మీరు ఇంత చిత్రహింసలు పెడుతుంటే ఎందుకు పనికిరాని దేవునికి విరోధకరమైన జీవితం జీవించిన మీ జీవితాలు సంతోషంగా ఉంటాయని అనుకుంటున్నారా? అందుకని యెరూషలేము కుమార్తెలారా, మీ గురించి ఆడండి. రాబోయే దినాల్లో మీ పిల్లల గురించి ఆడండి. అందుకనే కనని గర్భమే బెటరు, పాలివ్వని స్త్రీ బెటరు, బిడ్డల కననదే బెటరు. ఎందుకంటే బిడ్డలను కని ఆ బిడ్డల పరిస్థితి అంత ఘోరాతి ఘోరంగా దిగజారిపోయే పరిస్థితులు మీరు చూడబోతున్నారని యేసు ప్రభు చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడిచ్చిన కుటుంబం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో, ఒంటరిగా ఉంటే ఒంటరి స్థితిలో, జంటగా ఉంటే జంటగా ఉన్న స్థితిలో దేవుని తంటు కట్టబడిన జీవితము పచ్చగా ఆయనలో జీవిద్దాం. ఆయనలో జీవిస్తే నీతిమంతునికి కలిగి ఎన్ని కష్టాలు ఎన్నో వస్తాయి అన్నాడు దేవుడు. అనేకములైన కష్టాలు వస్తాయి అన్నాడు. కానీ వాటన్నిటి నుండి దేవుడు విడిపించి రక్షించే దేవుడు. ఎన్నడూ కూడా నీతి తప్పొద్దు, ఎండిపోవద్దు, ఆత్మీయంగా ఎండిపోవద్దు. శారీరకంగా డబ్బులు ఉన్నాయని చూసిన ఆత్మీయంగా ఎండిపోతే దేవుడు మరి నిశ్చయముగా వారిని కాల్చుతానన్నాడు. అట్టి స్థితి లేకుండా దేవునిలో బలపడదాం, తోటి వారి పట్ల నీతి కలిగి జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం
మా అందరికి రక్షణ వాక్యముగా, అభిషేక వాక్యముగా, దీవెన వాక్యముగా ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగవచ్చు, మనలను మన కుటుంబాలను నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.